రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా స్వయం శక్తి సంఘాల మహిళలకు మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్, గోవిందరావుపేట మండలంలో మహిళా శక్తి సంఘాలకు చీరల పంపిణీ చేశారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మహిళలకు ఇందిరా చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళలు పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో మహిళలు రాణించాలని కోరారు. మహిళలు కూడా అన్ని రంగాల్లోకి వస్తా ఉన్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు, భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గు బావులలో కూడా ఇండియా కూడా మన ఒక ఐఏఎస్ గా ఎదిగి మరి ఆమె ఇన్ని లక్షల మందికి అధికారిగా పనిచేస్తుంది. దేశంలో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే మహిళలు ప్రధానమంత్రులుగా కూడా, రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అన్ని అవంతరాలు, హద్దులు దాటి క్రమశిక్షణతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో మరి అన్ని రంగాల్లో మహిళలు రావాలని ఇందిరమ్మ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొచ్చినాం.